ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మార్చి 19, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. 22వ అధ్యాయము 30వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగిన వాడెవడని నేనెంత విచారించిననో ఒకడైనను కనబడలేదు అని దేవుడు చెప్తున్నాడు. మన దేశాలు పాడైపోతున్నాయి. దేశాన్ని దేవుడు పాడు చేయకుండా ఉండాలి అని అంటే ఎవరైనా అక్కడ ప్రాకారాలను దిట్టపరిచేవారు, బద్దలైపోయిన సందుల్లో నిలబడేవారు ఉండాలి కదా. అందరం కూడా బయటికి కనబడడానికే చూస్తాం. సందుల్లో ఉండి బద్దలైపోయిన సందుల్లో నిలబడి మన దేశాన్ని కాపాడే వాళ్ళంగా మనం ఉన్నామా? దేశం కోసం ఎవ్వరికీ కనబడకుండా ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నామా? లేకపోతే ఏదైనా దేవుని కొరకు చేసాము అని అంటే అది మన దేశాన్ని నిలబెట్టేదిగా ఉందా? అది మనం పరీక్ష చేసుకోవాలి. మన దేశం పాడు కాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే మన దేశం యొక్క ప్రాకారాలను దిట్టపరిచేవారుగా ఉండాలి. మన ప్రార్థనతోని, మన ఇతరులకు చెప్పే సాక్ష్యంతో, ఇతరులకు దేవుని గురించే చెప్పే ఆ సువార్తతోని మనం మన ప్రాకారాలను దిట్టపరచుకోవాలి. ఆమేన్. మన దేశ ప్రాకారాలను మనం దిట్టపరచుకోవాలి. బద్దలైపోతున్న సందుల్లో అసలు నిలబడడానికి ఎవ్వరు ఇష్టపడరు. అబ్బో, ఇక్కడ ఉంటే నేను ఎవరికి కనబడను, ఈ పని చేస్తే నా గురించి ఎవరికీ తెలియదు అని మనలో చాలామంది ఏంటంటే బయటికి గొప్పగా కనబడాలని ఆశతో మనం ఉంటాం. నేను ఎంత చేశాను అంత చేశానని చెప్పుకునేవారుగా ఉంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, బండ సందుల్లో, బద్దలైపోయిన సందుల్లో నువ్వు నిలబడతావా? నిలబడి ఈ దేశాన్ని రక్షిస్తావా అని అడుగుతున్నాడు. మన దేశం రక్షించబడాలి. మన దేశం కోసం మనం కన్నీటి ప్రార్థన చేయగలగాలి. దేవుడి దగ్గర మొరపెట్టాలి. దేవా, మా దేశాన్ని రక్షించండి అని ప్రార్థన చేయాలి. మన దేశం పాడు కాకుండా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. దేశం కోసం మనం నిలబడాలి. దేవుడు ఆ విధంగా బద్దలైపోయిన సందుల్లో నిలవబడి ఆయనకి ఇష్టలుగా ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.